R is indirect. Indirect. ఎప్పుడు ఫాలో అవుతారు? when x bar and y bar got in fractions. got in fractions. ఫ్రాక్షన్లలో వస్తేనే పాయింట్లలో వస్తేనే ఈ ఫార్ములా పెట్టి r is equal to n into sigma dx dy minus sigma dx into sigma dy by ఇంకా దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తారు మీకు గుర్తురాలి n into sigma dx square minus n into sigma dx square minus sigma dx whole square into sigma n into sigma dy square minus sigma dy whole square under 2. అప్పుడు మీకు అన్ని టోటల్స్ అవసరం పడుతుంది. సిగ్మా డిఎక్స్ టోటల్ కావాలి, సిగ్మా డిఎక్స్ స్క్వేర్ టోటల్ కావాలి, సిగ్మా డివై కావాలి, సిగ్మా డివై స్క్వేర్ కావాలి, సిగ్మా డిఎక్స్ డివై కావాలి. మళ్ళీ అది ఎంతో గురించుకోవడం వాళ్ళు ఏంటంటే నెంబర్ ఆఫ్ పేర్స్ తోని ఇది కాదు. ఇక చూడండి ఇది వేరు, సిగ్మా డిఎక్స్ స్క్వేర్ అంటే ఇది ఒక గీ టోటల్, ఇది ఏంటి బ్రాకెట్ ఉండలేదు, ఇది సిగ్మా డిఎక్స్ హోల్ స్క్వేర్ అదాన్ని వేరు మాట్లాడాలి. సిగ్మా డిఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఒక గీ గీ టోటల్ అర్థమైందా? చూడండి డివై స్క్వేర్ అంటే ఇది ఓకే, ఇదేంటి సిగ్మా డివై హోల్ స్క్వేర్. సిగ్మా డివై స్క్వేర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ సిగ్మా డివై. ఇది సిగ్మా డివై స్క్వేర్, ఇది ఏమైంది సిగ్మా డివై. డివై కి మన హోల్ స్క్వేర్ ఎంత వచ్చిందో మనం ఓకే ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ తర్వాత క్లాస్ స్క్వేర్ మైనస్